హలో గాయ్స్, భగిని హస్త భోజనం అంటే ఏంటి, మన హిందూ సంప్రదాయంలో అసలు ఏం చెప్తుందో నేను పూర్తిగా వివరిస్తాను. మీరు ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్. మనకి సూర్యుడికి ఒక కొడుకు, ఒక కుమార్తె మనకు అందరికీ తెలుసు. వాళ్ళ పేర్లు యమధర్మరాజు, అమ్మాయి పేరు వచ్చి యమున. వీళ్ళిద్దరూ చాలా అసలు విపరీతమైన ప్రేమాభిమానాలు ఎక్కువ అన్నమాట. ఆమెకి యమునకి వివాహమయ్యి వెళ్ళిన తర్వాత సోదరుడు తన ఇంటికి ఎన్నోసార్లు పిలుస్తుందన్నమాట. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాసం విధియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషించి పిండి వంటలతో భోజనం చేసి పెట్టింది. చాలా రోజుల తర్వాత తన సోదరుడు తో కలుసుకోవడంతో ఇద్దరు చాలా సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునకు ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ కార్తీక శుద్ధ విధియ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ ఈ కోరికకు యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చాడంట. అందువల్లే ఈ ఆచారం మన ఆచరణలోకి వచ్చింది. యములకి గల అపురూపమైన అనురాగ బంధమే యమ ద్వితీయ పేరుతో ఆ ద్వితీయ మనకి పర్వదినంగా చెందిందనమాట. సోదరి చేతి వంట తిన్నా కాబట్టి భగిని హస్త భోజనం అనేది పేరు వచ్చింది. అలాగే తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకి ఏదో మన చేతిలో ఉన్నది చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు ఇలా కానుక ఇచ్చే సంప్రదాయం అయితే మన హిందూ సంప్రదాయంలో ఉంది. మనము ఇది ఖచ్చితంగా మన హిందువులు ఖచ్చితంగా పాటించండి ఫ్రెండ్స్. ఇప్పుడే మన చిన్న పిల్లోళ్ళ నుంచి ప్రతి ఒక్కటి నేర్పించండి చిన్న బిడ్డలకి. మన ఇంట్లో కిడ్స్ ఉంటారు కదా, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పించండి. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. ఇది దీపావళి పండుగ అయిన రెండో రోజు జరుపుకుంటారు. మనకి నేను టైమింగ్స్ కూడా మీకు క్లిప్ పెట్టాను కదా, దాన్ని బట్టి అనమాట. ఇంటికి పిలిచిన వెంటనే బొట్టు పెట్టి హారతి ఇచ్చి స్వీట్ ఏదైనా పెట్టి తినిపించి తర్వాత తన సోదరి ఏది చేస్తే అది తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అనమాట. సో ఖచ్చితంగా పాటించండి. ఇది మన హిందూ సంప్రదాయము. మన హిందూ సంప్రదాయాన్ని మనమే ఇది చేయకూడదు ఫ్రెండ్స్. మన ఇంట్లో కిడ్స్కి ఇప్పటి నుంచి అలవాటు చేయండి, వాళ్ళకి తెలియాలి. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళకంతా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.